నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్ కర్నూలు సమీపంలో ఉండేటువంటి నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. అయితే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు, అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే కాంపౌండ్లోకి నీళ్లు వస్తున్నాయని, నీళ్లు రావడంతో అక్కడ జమ్ము పెరుగుతుందని చెప్పేసి, దానికోసం అక్కడ పోవాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి, పాములు తేళ్లు వస్తున్నాయని చెప్పేసి, విషపురుగులు వస్తున్నాయని చెప్పేసి మేము రోజు భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్పేసి స్వయంగా కలెక్టర్కు అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులు ఫిర్యాదు చేయడంతో స్పందించినటువంటి కలెక్టర్ ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్లే గ్రౌండ్ కూడా లేదంటే వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పడంతో చాలా రోజులుగా ఈ సమస్య నెలకొందని చెప్పేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో గదులు చాలా దీనావస్థ స్థితిలో ఉన్నాయి. అక్కడ సంబంధించి ఒకే ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో అక్కడ అంగన్వాడీ కూడా నడుపుతూ ఉన్నారు. అయితే గదులు శిథిలావస్థకు చేరడంతో అక్కడ రూమ్ల పైన, అంటే గదుల పైన గబిలాలు వాడడంతో ఆ వినియోగంలో ప్రస్తుతం అయితే ఆ గదులు లేవు. ఎప్పుడు కూలుతాయో తెలియదు. తర్వాత అక్కడికి అపరిశుభ్రంగా ఉండడంతో ఎవరైతే విద్యార్థులు అక్కడ చదువుకుంటా ఉన్నారో ఎప్పుడు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి, పాములు, తేళ్లు అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి అదనపు గదుల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నటువంటి నేలమట్టం చేసి అదనపు గదుల నిర్మాణం చేపట్టి ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడిని వేరువేరుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తర్వాత అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి, తర్వాత విద్యార్థులకు కనీసం టాయిలెట్స్, అంటే బాత్రూమ్స్ కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరిగాయి. అయితే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ స్వయంగా నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి సాగనూలు చెరువును పరిశీలించినటువంటి పరిస్థితి. సంబంధిత అధికారులతో కలిసి అక్కడ పూర్తిగా పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలని చెప్పేసి ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, తర్వాత మున్సిపల్ అధికారులతో అందరితో కూడా పూర్తి ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి, రోడ్లు సక్రమంగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు కలెక్టర్ సూచించినటువంటి పరిస్థితి.